చేస్తున్నారు? క్రీస్తుని అడ్డం పెట్టుకొని ఈరోజు వారి యొక్క జీవనాలు కొనసాగిస్తున్నారు. ఈ లలిత్ కుమార్ గాని, హమారా ప్రసాద్ గాని, కరుణాకర్ గాని, ఈ యొక్క కొంతమంది ఉన్నారు. ఎవరెవరో ఈ సనాతన ధర్మ కొన్ని వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా క్రీస్తుని అడ్డం పెట్టుకునే డబ్బులు సంపాదించుకుంటున్నారు. పరమందు ఆసీనుడై ఉన్న దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మరొక వీడియోను చిత్రీకరించి ఈ వీడియో ద్వారా మరికొన్ని విషయాలను నా ప్రియులందరితో కూడా పంచుకోవటానికి, ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఆలోచన చేయటానికి దేవుడు మరొక చక్కటి తరుణాన్ని తన కుమారుని ద్వారా నాకు అనుగ్రహించున్నాడు. అనేక విషయాలనేవి మీ అందరితో పాటు కూడా నేను పంచుకుంటున్నాను. అనేక మంది ఆలోచన చేస్తున్నారు. చాలామంది నేను చెప్పేటువంటి విషయాలను లేఖనానుసారంగా ఉన్నాయి అనేటువంటి ఒక మంచి మాటలు నాకు మరలా తెలియచేస్తున్నారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞుడైనాను. అదేవిధంగా ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలనలో మనమందరం కూడా సత్యంలో బలపడుతూ భక్తి జీవితాన్ని ఇంకను స్థిరంగా చేసుకుంటూ, విశ్వాసంలో స్థిరంగా ఉంటూ, ఎలాంటి సాతాను శోధన ఎదురైనప్పటికీ కూడా దాన్ని అధిగమించి మనమందరం కూడా ముందుకు కొనసాగుదాం. ఈరోజు నేను మీ అందరితో పాటు కూడా మీకు తెలియచేసేటువంటి మరొక విషయం ఏమిటంటే, మతపిచ్చి మతాభివృద్ధికి నాంది అవుతుందా? మతపిచ్చి మతాభివృద్ధికి నాంది అవుతుందా అనేటువంటి విషయం మీద ఈరోజు మీ అందరితో పాటు కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో నేను చెప్పేటువంటి ఈ మాటల్లో ఏమైనా నా సొంత ఉద్దేశాలున్నా, లేదు నేను చెప్పేవి సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఉన్నా ఖచ్చితంగా, లేదు నేను చెప్పేవి లేఖనానుసారంగా లేకపోయినా ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ అనేది నేను నా యొక్క ఛానల్లో ఇస్తాను. ఖచ్చితంగా నా వాట్సాప్ చేయండి, మీకు నేను స్పందిస్తాను. ఒకవేళ నేను చెప్పేవి లేఖనానుసారంగా లేకపోతే ఖచ్చితంగా వాక్యంతో సరిచేయటానికి మీరు సిద్ధంగా ఉండండి. నేను కూడా సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే సత్యం విషయంలో ఎప్పటికప్పుడు మనము నూతనం చెందుతూ ఉండాలి. ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే కాకుండా ఎప్పటికప్పుడు మనము మార్పు చెందే విధంగా మనము నూతన పరచబడే విధంగా ఉండాలి. సో కాబట్టి ఆ విషయంలో నిర్మోహమాటంగా నాకు వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా నేను స్పందిస్తాను. సో మతం పిచ్చి మతాభివృద్ధికి నాంది అవుతుందా? ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలో ఈ మతపరమైనటువంటి హింసలు, మతాలను ఆధారం చేసుకొని విపరీతమైనటువంటి విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా అసలు దేశంలో ప్రజాస్వామ్యం అనేది నశించింది. అసల ఆ ప్రజాస్వామ్యమే లేదు అన్నట్టుగా చాలామంది మత పిచ్చితో ఇతర మతాలను దూషించడం అనేది, ద్వేషించడం అనేది, హింసించడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితులనేవి మనము ఈ సోషల్ మీడియా ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా అంటే నిజంగా శత్రువును కూడా ఆ స్థాయిలో చూడరేమో, శత్రువును కూడా ఆ స్థాయిలో హింసించరేమో గానీ, ఈ క్రీస్తు సువార్త చేసేటువంటి క్రైస్తవుల విషయంలో మాత్రము ఈ మతోన్మాదులు చాలా దారుణంగా పైశాచికత్వంతో ఒక మృగము, మానవ మృగము అంటారు. అంటే ఇంకా ఒక కామముతో నిండిపోయి ఉన్నటువంటి వాడు ఎదుట ఉన్నటువంటి ఆ స్త్రీ ఎలాంటిది అనేది కూడా ఆలోచన చేయకుండా మానవ మృగముగా వాడు తన యొక్క ప్రతాపాన్ని, పైత్యాన్ని చూపిస్తూ ఉంటాడు. అలాగే
ఈ క్రైస్తవుల మీద ఈ మతోన్మాదులు, మత పిచ్చి వీళ్ళు మానవ మృగాలుగా ఎంత భయంకరంగా సాటి మనిషిని రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారము తన మతాన్ని తాను ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా అత్యంత భయంకరంగా వారు ఆహ్, హింసించడం అనేది సోషల్ మీడియా ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం. సో, ఆ మత పిచ్చి అనేది మతాభివృద్ధికి నాంది అవుతుందా? అంటే నేను వేరొక మతాన్ని హింసించడం ద్వారా నా మతం బలపడుతుందా? నేను వేరొక మతాన్ని హింసించడం ద్వారా నా మతము ఏదైతే నేను అనుసరిస్తున్నానో అది బలపడుతుందా? అది విస్తరింపబడుతుందా? అంటే విస్తరింపబడదు. విస్తరింపబడదు అనేటువంటి విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఎదుటి వ్యక్తులను హింసించి నా ఆస్తిని నేను బలపరుచుకోవాలనుకుంటే ఎక్కడ కుదిరిద్దది? ఖచ్చితంగా ఏదో ఒక రోజున అది తిరిగి నీకే ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ మత పిచ్చి అనేది ఈ రోజున ఉన్నది 10 మందయినప్పటికీ కూడా సమాజాన్నంతటిని కూడా నాశనం చేస్తుంది. ఈ మత పిచ్చి అనేది ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా ఆ మతాన్ని నాశనం చేస్తుంది ఈ రోజున. అది ఏ మతం పలానా మతము అని నేను చెప్పడానికి సరిపోను. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవుల్లో కూడా మత పిచ్చి ఉన్నవాళ్ళున్నారు. హైందవుల్లో ఉన్నవారు, ముస్లింల్లో ఉన్నారు. ప్రతి మతంలో కూడా ఈ మత పిచ్చి, మతోన్మాదులు, మత పైశాచికత్వము, మతమే ఇంకా మనకు అన్నట్టుగా ఎంతమంది ఉన్నారంటే అబ్బో! వాళ్ళు ఉన్నది కొద్దిమందే. కానీ ఆ సమాజానంతటిని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు ఈ రోజున. ముందు ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేసి, అప్పుడు మరలా ఈ మత ఉన్మాదం దగ్గరికి వద్దాం. ఈ మారక ద్రవ్యాల గురించి మనందరికీ తెలుసు. ఈరోజు మారక ద్రవ్యాల గురించి తెలియని వారంటే ఎవరు ఉండరు. అంటే డ్రగ్స్, ఈ గంజాయి, పొగాకు, హెరోయిను, ఆహ్, నల్లమందు, కొకైను, ఈ మారక ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇవి ఈ మారక ద్రవ్యాలు ఎలాంటివి అంటే, ఒక్కసారి ఎవరైనా దానికి అలవాటు పడితే, ఎవరైనా దానికి అలవాటు పడితే అందులో నుంచి బయటకు రావడం అనేది జరగని పని. ఆరు నూరైనా, నూరు వారైనా ప్రపంచం అటు నుంచి ఇటు తిరిగినా సరే, దానికి అలవాటు పడ్డ తర్వాత దాని నుంచి బయటికి రావడం అనేది జరగని పని. అంటే ఏమవుతదంటే, పూర్తిగా ఆ యొక్క మత్తు పానీయాలకు, మత్తు పదార్థాలకు బానిసైపోతాడు. ఈ మధ్య కాలంలో మనం ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే ఈ యవ్వనస్తులు మరీ ముఖ్యంగా ఈ పబ్స్ అని, రేవ్ పార్టీలని, లేకపోతే పార్టీలని, ఆ పార్టీలని, ఈ పార్టీలని చెప్పి ఈ మారక ద్రవ్యాలకు బానిసలైపోయి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తులను నాశనం చేసుకుంటున్నారు ఈ రోజున. ఎక్కువగా యూత్, మంచి జీవితం ఉన్నటువంటి యూత్, ఒక దేశానికి వెన్నెముకగా ఉండేటువంటి యూత్ ఈ రోజున ఈ మారక ద్రవ్యాలకు బానిసలైపోయి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును, వారి యొక్క మంచి భవిష్యత్తును ఈ రోజున సర్వనాశనం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు లేక, సద్యోగాలు లేక, డబ్బుల కొరకు అడ్డమైన దారులు తొక్కుతూ, మంచి భవిష్యత్తు, మంచి ఎడ్యుకేటెడ్ యూత్ కూడా ఈ రోజున వీటికి బానిసలైపోయి ఇంకా వాటిలోంచి బయటికి రాలేకపోతున్నారు. బైబిల్‌లో కూడా ఒక మాట పౌలు గారు చెప్తారు. రోమాపత్రిక 6 అధ్యాయం మనం చదివితే, రోమాపత్రిక 6 అధ్యాయం 16 వచనంలో అక్కడ పౌలు గారు ఒక మాట అంటారు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తమైన పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? దేనికి మీరు లోబడతారో దానికి దాసులగుదురని మీరు ఎరుగరా?
అది నీతి నిమిత్తమే గాని, పాపము నిమిత్తమే గాని. ఈరోజు ఈ మారక ద్రవ్యాలకు, ఈ మత్తు పానీయాలకు వీళ్ళు దాసులైపోయారు. అంటే ఇప్పుడు మారక ద్రవ్యాలు, మత్తు పానీయాలు చెప్పే విధంగానే ఈరోజు మానవుడనేవాడు దానికి అలవాటు పడినటువంటి వాడు ఏదైనా సరే చేస్తున్నాడు. ఆ మత్తు తనలో ఉన్నప్పుడు వాడు ఏ పని చేస్తున్నాడు అంటే అదంతా కూడా దాని ప్రభావమే. అంటే దేనికి దాసుడవుతున్నాడో, దేనికి లోను అవుతున్నాడో దానికే దాసుడు. అంటే సంపూర్ణంగా ఆ మత్తు పానీయాలు అతన్ని ఆవహించేసి, అతని యొక్క సమస్తాన్ని కూడా తను బందీ చేసుకొని, ఆ మత్తు పానీయాలు చెప్పే విధంగానే వీళ్ళు వెళ్ళడం అనేది జరుగుతది. అంటే అంత భయంకరమైనటువంటి మత్తు పానీయాలు. జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. మరలా లేచి నిలబడేటువంటి స్థాయికి ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటికి రాలేకపోతుంటారు చాలామంది. అంటే ఆ మత్తు పానీయాల బలం కన్నా వీళ్ళ బలం అనేది చాలా దిగువ స్థాయిలో. అంటే ఈ వీళ్ళకున్న బలంతో మత్తు పానీయాల గెలవలేకపోతున్నారు. కానీ వాస్తవానికైతే గెలవగలరు. సంకల్పం అనేది దృఢంగా ఉన్నప్పుడు గెలవడం పెద్ద కష్టం కాదు. కొన్ని మనం చూస్తుంటాం. ఇన్‌స్పిరేషన్, మోటివ్ స్పీచెస్ మనం చూస్తుంటాం. వాళ్ళు చెప్పేటప్పుడు మనిషి సంకల్పము ముందు ఏది కూడా పనికి రాదు. అంటే మనిషి ఒక నిర్ణయానికొచ్చాడు. అంటే ఒకటి చేయాలని అనుకున్నప్పుడు ఆ సంకల్పం ముందు ఎలాంటి ఆటంకమైనా సరే అది చిన్నదానిగానే కనబడతది. కానీ మనిషి సంకల్పం అనేది ఎప్పుడైతే బలహీనంగా ఉందో చిన్న సమస్య అయినా సరే పెద్ద కొండలాగా కనబడతది. అంటే ఆ కొండ ఎక్కి అవతలకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ సంకల్పం అనేది ఆహ్, బలమైనదిగా ఉండదో. సంకల్పం అనేది బలంగా ఉంటే ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే అవలీలగా దాన్ని దాటి అవతలకు వెళ్ళడం అనేది జరుగుద్ది. వారి గమ్యాన్ని చేరగలరు. సో, ఈరోజు ఈ మారక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారి యొక్క పరిస్థితి ఎట్లాగుందంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ థింగ్, దట్ హ్యాబిట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు డిఫీట్ దట్. జస్ట్ దే ఆర్ అడిక్టెడ్ టు దట్ హ్యాబిట్ విచ్ స్పాయిల్ దేర్ లైఫ్స్. అంటే మారక ద్రవ్యాలనేవి ఎంత భయంకరమైనవో ఒకసారి నేటి యువత ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చేయాలి. మా మా మాకొక తల్లిదండ్రులు మాకొక జన్మనిచ్చారు. మాకొక భవిష్యత్తునిస్తున్నారు. మా యొక్క అంటే భవిష్యత్తు కొరకు మా తల్లిదండ్రులు ఎంతగానో శ్రమిస్తున్నారు. మేము వారి యొక్క శ్రమను గుర్తించి మేము ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని యవ్వనోళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా ఇలాంటి మారక ద్రవ్యాలకు వారు బానిస కారు. మరికొందరుంటారు. ఇవి ప్రత్యక్షంగా ఇవి మారక ద్రవ్యాలు. అంటే ఈ కొకైను, ఈ హెరాయిను, ఈ నల్లమందు, గంజాయి ఇవి ప్రత్యక్షంగా మనిషిని నాశనం చేస్తుంటాయి. ప్రత్యక్షంగా అంటే వీటిని పూర్తిగా ఒకసారి మనిషి దానికి అలవాటు పడ్డాడు అంటే ఇంకా దాని నుంచి బయటికి రాలేడు. మరొక రకమైనటువంటి మారక ద్రవ్యాలేంటంటే, డాక్టర్స్ మనకు ప్రిస్క్రిప్షన్ ఇస్తుంటారు. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన జబ్బును బట్టి వాళ్ళు కొన్ని మందులిస్తుంటారు. కొన్ని సిరప్స్ ఇస్తుంటారు. అవి మోతాదుగా అంటే డాక్టర్ చెప్పినట్టుగా మనం వేసుకుంటే అది మనకు ఆ రోగం నుంచి మనము బయటికి రాగలము. ఆ రోగం మనం నయం చేసుకోగలము. స్వస్థత అనేది సంపాదించుకోగలం. అంటే డాక్టర్ చెప్పినట్టుగా ఆ మందును మనం వాడితే. కానీ ఆ మందును డాక్టర్ చెప్పినట్టుగా వాడకుండా, డాక్టరు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారం మనము ఆ మందును వాడకుండా, అధిక మోతాదులో మనం గాని తీసుకుంటే, అదేమవుతదంటే, అది రోజు రోజుకి మనకొక అలవాటయిపోద్ది. అంటే ఇప్పుడు ఆ మందు లేకపోతే ఇంక మనము బ్రతకలేము అంటే ఒక ఎడిక్ట్. డాక్టర్ గారు చెప్పిన ఇచ్చిన మందు యొక్క ఉద్దేశం వేరు. రోగాన్ని తగ్గించుకోవడానికి ఆ సిరప్ అనేది ఇస్తారు. కానీ దాన్ని కొందరేం చేస్తుంటారంటే అదొక అలవాటుగా త మోతాదుకు మించి అత్యధికంగా తీసుకొని దానికి బానిసైపోతారు. ఇంకా అది లేకపోతే జీవితం లేదు అన్నట్టుగా దాని కొరకు ఏది చేయడానికైనా సరే
ఏ విధంగా అయితే మారక ద్రవ్యాలకు అలవాటు పడ్డ తర్వాత దాని కొరకు ఏ విధముగా అయితే వాడు ప్రయత్నం చేస్తుంటాడో, అదే విధంగా ఈ రకమైనటువంటి విధానంలో కూడా ఈ మధ్య కాలంలో మన సోషల్ మీడియాలో చాలామంది విద్యార్థులు ఈ సిరప్స్ కొనుక్కొని, కాఫ్ సిరప్స్ కొనుక్కొని వారు త్రాగడాన్ని, దానికి బానిసైనటువంటి వీడియోలనేవి మనం ఈ రోజున సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ప్రతీది కూడా, అంటే ప్రతి దాంట్లో కూడా డ్రగ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అవి రోగానికి సంబంధించినటువంటి రోగనిరోధక శక్తి అనేది ఆ డ్రగ్స్‌లో ఉంటది కాబట్టి వాటిని ఆ యొక్క పరిమాణం ప్రకారము, ఆ కొలత ప్రకారము వారు అవి తయారు చేస్తారు. కానీ దాన్ని ఈ యవ్వనస్తులు ఒక బానిసలాగా ఈ మందుకు బానిసైపోయి వారి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. డైరెక్ట్‌గా కొంతమంది ఆ యొక్క మారక ద్రవ్యాలకు బానిసలైపోయి, ఆ విధంగా వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ విధంగా ఈ మందులను, ఈ యొక్క ఇంగ్లీష్ మందులు ఏమైతే ఉన్నాయో, రోగానికి సంబంధించినవి, వ్యాధులకు సంబంధించిన మందులు ఏమైతే ఉన్నాయో, వీటికి అలవాటు పడి వీళ్ళలో కొంతమంది వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అంటే జీవితము అనేది దానికి బానిస అయిపోవడం వల్ల, అది చెప్పినట్టుగా మానవుడు చేయడం అనేది ఈరోజు జరుగుతుంది. అంటే దాని కొరకు ఏది చేయడానికైనా సరే సిద్ధపడేటువంటి స్థాయి ఈరోజు మారక ద్రవ్యాలకుంది. ఈ మారక ద్రవ్యాలకు అలవాటు పడ్డ తర్వాత ఏది చేయాలనుకున్నా సరే దాని కొరకు ఏదైనా సరే చేస్తాడు. ఎందుకంటే ఆ సమయానికి అది వాడు తీసుకోవాలి. ఆ సమయానికి దాన్ని వాడు ఆస్వాదించాలి. లేకపోతే వాడు పిచ్చి పట్టేసి ఏం చేస్తాడో తెలియని పరిస్థితికి మొత్తం వాడొక ఇంకా వర్ణించలేని స్థాయికి వెళ్ళిపోతాడనమాట. అంత భయంకరమైనటువంటి స్థితి ఈ మారక ద్రవ్యాల వాడకం అనేది. ఇదెందుకు నేను చెప్పవలసొచ్చిందంటే, ఈరోజు మతము అనేది కూడా ఒక మారక ద్రవ్యంగా మారిపోయింది. మతము అనేది కూడా ఒక మారక ద్రవ్యంగా మారిపోయింది. ఎట్లా మారిపోయిందంటే, అసలు మతము అంటే ఏంటి? మతము అంటే ఏంటి? దేవుని ఆజ్ఞ పేరుతో మానవుడు కల్పించిన ఆచారాలు, కట్టుబాట్లు ఉపయోగిస్తూ దేవుని పూజించడం. దేవుని ఆజ్ఞ పేరుతో అంటే ఇదిగో ఈ దేవుడు ఈ రకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడని చెప్పి మానవుడే వాటిని రూపొందించి ఈ ప్రకారంగా దేవుణ్ణి పూజించాలి అని ఒక కట్టుబాట్లతో రచించి ఆ విధంగా నడిపించేటువంటిదే మతము. అంటే మానవ కల్పితమైన విధానానికి దేవుణ్ణి జోడించడం. మానవ కల్పిత విధానాలకు దేవుని జోడించడం. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చదివితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము అక్కడ యేసుక్రీస్తు వారు శాస్త్రులను, పరిసయ్యులను గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అంటే యేసుక్రీస్తు ఆయన శిష్యులు వచ్చి చేతులు కడుక్కోకుండా అన్నం తినేటప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఇదేం ఆచారము, పెద్దల పారంపర్యాచారాన్ని ఎందుకు వీళ్ళు మీరుతున్నారు, చేతులు కడుక్కోకుండా వీళ్ళేంది ఎలా తింటున్నారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, అందుకైన మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు. ఈ పాయింట్ మనకు అర్థం కాదు. మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు. ఏంటి దేవుని ఆజ్ఞ? తల్లిదండ్రులను గణపరచమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాను. అంటే ఇది దేవుని ఆజ్ఞ. అంటే పుట్టించిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పిల్లలకు ఉంది. అటువంటి పుట్టించిన వారిని గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి వారు మరణానికి పాత్రులు అనేటువంటి ఆజ్ఞ మనకు పాత నిబంధనలో ఉంది, కన్న తల్లిదండ్రులు సరిగా చూసుకోకపోతే. సో దాన్ని యేసుక్రీస్తు వారు లేవనెత్తి చెప్పినప్పుడు ఆయన ఏమన్నా గణపతి సెలవిచ్చాను. మీరైతే అంటే మీరేం చేస్తున్నారు? మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనకరమగునో అది దేవతార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. ఏం చేశారు?
దేవుని ఆజ్ఞ పేరుతో మీరు మీ తండ్రికైనను, తల్లికైనను ఏదైనా అర్పిస్తే అది దేవత అర్పితము. అంటే మీ తల్లిదండ్రులకు ఇవ్వవలసిన అవసరత లేదు. ఆ పేరు మీద మీరు దేవునికి ఇచ్చేయండి. అంటే దేవునికి ఇచ్చేయండి అంటే అర్థం ఏంటి? అక్కడ ఎవరుంటారు? శాస్త్రులు, పరిసయ్యులుంటారు. మాకిచ్చేయండి. ఏం చేశారు? అసలక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞ వేరు. దాన్ని వీళ్ళేం చేశారు? కొద్దిగా మార్చి దేవుని పేరట ఈ ఆజ్ఞను తీసుకొచ్చారు. అదే కట్టుబాటు. ఒక ఆచారాన్ని తీసుకొచ్చారు. దేవదారు చెప్తున్నారు. మీరు మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. అంటే ఒక మతము అని పేరు పెట్టి దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పి ఆజ్ఞ ప్రకారం మనుషులందరిని నడిపించడం అనేదే మతం అయిపోయింది ఈ రోజున. వాస్తవానికి దేవుని ఆజ్ఞలు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఏ విధమైన ఆజ్ఞలు ఉంటాయి దేవునివి అంటే ధర్మశాస్త్రం ఒక్కసారి మనం చదివితే, ధర్మశాస్త్రం ఒక్కసారి మనం పాత నిబంధన చదివితే దేవుని ఆజ్ఞలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. కానీ కాస్త అవి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైందంటే మార్పు చెంది మానవ కల్పితమైనటువంటి విధానంలోనికి దేవుని యొక్క విధానం వచ్చేసింది. సో కనుకనే ఏమంటున్నాడు? మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు అని యేసుక్రీస్తు వారు అక్కడ శాస్త్రులను, పరిసయ్యులను చాలా క్లియర్‌గా వారిని ప్రశ్నించడం అనేది చేశారు. అంటే ఈరోజు దేవుని యొక్క మార్గాన్ని కాస్త ఏమైందంటే మానవుడు కల్పితాలతో మతంగా మారిపోయి, ఆ మత కట్టుబాట్లతో ఈరోజు మానవుడు జీవిస్తూ పరమత ద్వేషిగా మారిపోతున్నాడు. వాస్తవానికి దేవుడు ఆ విధమైన ఆజ్ఞలివ్వడు. మానవుడే కల్పించుకొని, మానవుడే వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ, మానవుడే వాటిని అనేక మందికి ప్రకటన చేస్తూ, పరమత ద్వేషిగా అనేక మందిని ఈరోజు మారుస్తున్నాడు. దేవుడు ఎక్కడ గూడా పరమత ద్వేషి అనేటువంటి విధానాన్ని ఎక్కడ బైబిల్‌లో దేవుడు రాయించలేదు. పరాయి వ్యక్తిని మీరు ద్వేషించండి అనేటువంటి విషయాన్నది దేవుడు ఎక్కడ రాయిపించలేదు. కానీ దాన్ని మానవుడు ఏం చేశాడంటే తనకు అనుకూలంగా మార్చుకొని, దాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకొని, తనకు నచ్చినట్టుగా చేయడం అనేది చేశాడు. కనుకనే యేసుక్రీస్తు వారు శాస్త్రులను ఉద్దేశిస్తూ ఒక మాట అంటారు. 14వ వచనం 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం. వారు జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివానికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపుని యెడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అన్నాడు. అంటే ఏం చెప్పేశాడు నిర్మమాటంగా? ఇదిగో వీళ్ళ ఆచారాలు, వీళ్ళ పద్ధతులను మీరు పాటిస్తే, ఎందుకంటే వారు గ్రుడ్డివారు. వారికే ఎలా నడవాలో తెలియదు. ఏ విధంగా నడవాలో తెలియదు. వాళ్ళకే దారి ఏ విధంగా ఉందో తెలియదు. వాళ్ళని మీరు గాని వెంబడిస్తే, మీరు కూడా వాళ్ళతో పాటు కూడా వెళ్లి గుంటలో పడ్డం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఎట్లాగో దేవునికి దూరం అయిపోతారు. ఒకవేళ మీరు వాళ్ళని గాని వెంబడిస్తే, వాళ్ళతో పాటు మీరు కూడా దేవునికి దూరం అయిపోవడం అనేది జరుగుద్ది. వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి ద్రోవ చూపువాడు. కాబట్టి ఇద్దరూ కలిపి గుంటలో పడతారు. కారణం ఏంటంటే మానవ కల్పితాలతో, కట్టుబాట్లతో, ఆచారాలతో దేవునిని ముందు పెడుతున్నారు. ఈ కట్టుబాట్లు వీటన్నింటికి దేవుని ముందు పెడుతున్నారు. సో మానవుడికి దేవుడు అంటే ఒక భయం అనేది ఉంటుంది, భక్తి అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ దేవుని ముందు పెట్టారో ఖచ్చితంగా ఆ కట్టుబాట్లు, ఆచారాలను వెంబడిస్తారు. సో తత్ఫలితంగా ఏమవుతుంది? దేవునికి దూరం అయిపోయి, ఎందుకంటే అవి దేవుని ఆజ్ఞలు కాదు, దేవుని ఆచారాలు కాదు అవి. వాడు సృష్టించినవి, వాడు ఏర్పాటు చేసినవి, వాడు కల్పించినటువంటి ఆచారాలు. కానీ ముందు దేవుడు ఉండేసరికి చాలామంది వాటిని వెంబడిస్తూ ఉంటారు. కనుకనే ఆయన ఏమంటాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఇరవై 23వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 15వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 200 నరకపాత్రునిగా చేయుదురు. ఏమంటున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా,
ఒకరిని మీ మతంలో చేర్చుకోవడానికి భూమిని, సముద్రాన్ని చుట్టూ వస్తారు. అంటే ఈ ఆచారాలు, కట్టుబాట్లు వీటన్నింటిని మరొకడి మీద రుద్దడానికి వారు భూమి, ఆకాశాన్ని అంతటిని కూడా చుట్టి వస్తారు. వాడు ఈ ఆచారాల, వ్యవహారాలకు దూరిన తర్వాత అంటే అలవాటయిన తర్వాత వాడినేం చేస్తున్నారు? వాళ్ళకంటే ఎక్కువగా నరకపాతులను చేస్తున్నారు. అంటే వీళ్ళే నరకానికి వెళ్ళిపోతున్నారు అంటే, వీళ్ళకంటే ఎక్కువగా వాళ్ళని నరకపాతులుగా చేస్తున్నారు అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు ఎంత క్లియర్‌గా అంటే ఈరోజు ఒక మతము అని పేరు చెప్పి, ఆ మతంలో మానవుడు కల్పించిన ఆచారాలతో, కట్టుబాట్లతో ఏం చేస్తున్నారంటే అనేక మందిని ఆ మతము అనేటువంటి వలలు చిక్కించేస్తున్నారు. హబక్కు గ్రంథంలో వాడు గేలమేసి ఎవరిని మింగుదమా అని ఆయన వల వేసి ఎవరిని చిక్కించుకుందుమా అన్నట్టుగా ఈరోజు ఈ మతం పేరుతో అనేక మందిని ఆ యొక్క వలలోనికి తీసుకువచ్చి వాళ్ళకంటే ఎక్కువగా నరకానికి పాత్రులు చేస్తున్నారు చాలామంది ఈ రోజున. అది క్రైస్తవ్యమా, హిందుత్వమా, ముస్లిం ఇస్లామా అనేది కాదు. చాలామంది మానవ కల్పితాలతో ఇవి దైవోపదేశాలను భావించి వారికి బోధించడం అనేది చేస్తున్నారు. తద్ఫలితంగా ఆ మాటలు విన్నటువంటి అనేక మంది ఈరోజు ఏమవుతున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ మత పిచ్చితో దేవునికి దూరం అయిపోతున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే అదే నేను చెప్పాను. మతము అనేది ఎంతవరకు దాన్ని మనము ఉపయోగించుకోవాలంటే, ఈ మతము అనే దాన్ని దేవుణ్ణి పూజించుకోవడానికి, దేవుణ్ణి సేవించుకోవడానికి ఉపయోగించుకుంటే తప్పులేదు. దేవుని ఆరాధించే విధంగా ఆచారాలుంటే తప్పులేదు. దేవుణ్ణి సేవించే విధంగా కట్టుబాట్లుంటే తప్పులేదు. కానీ శృతి మించిన వ్యవహారం అనేది ఎప్పుడైతే మతంలోను ప్రవేశించిందో, అంటే దేవుని పూజించేటువంటి క్రమములో ఆ క్రమం కాస్త శృతి మించి పరమత ద్వేషిగా మార్చే స్థాయి ఎప్పుడైతే మతంలోను ప్రవేశించిందో, ఎప్పుడైతే దాన్ని ఒక మానవుడు ఆ మతంలో ఉన్నటువంటి అవలంబిస్తున్నాడో వాడు మతోన్మాది. ఒక మతము అనేది ఆ దేవుణ్ణి పూజించుకునే వరకు ఉపయోగించుకుంటే ఎలాంటి తప్పు ఉండదు. అది క్రైస్తవ్యమైనా, హిందుత్వమైనా, ఇస్లాం అయినా. దేవుని పూజించుకోవడానికి ఉపయోగించుకోవడం అని ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ పేరుతో పరమతాన్ని ద్వేషించే స్థాయికి ఆ మతం ఎదిగింది అంటే దాన్ని మతోన్మాదంతో, మత పిచ్చితో ఉన్న మతము. మత పిచ్చితో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. అంటే వారి యొక్క శరీరం అంతా కూడా రక్తంలో ఈ మతము అనేది, ఈ హిందుత్వమనా, క్రైస్తవ్యమనా, ఇస్లాం అన్నా కాదు. అది నరాల్లోనికి జీర్ణించుకుపోయి ఇంకా అంటే ఎడిక్ట్ అయిపోయింది దానికి. ఇందాక నేను చెప్పాను. మారక ద్రవ్యాలకు అలవాటు అయిపోయిన తర్వాత దాని నుంచి బయటకు రాలేడు ఇంకా. చచ్చిపోవాలి ఇంకా దాంతో చచ్చిపోవాలి ఇంక వాడు. ఎందుకంటే అంతగా వాడు దానికి ఆ యొక్క నరాల్లోనికి అది ఇంకిపోవడం వల్ల ఇంక వాడు చేసేదంటే ఏం లేదు. వాడికి చావే ఇక శరణ్యం. అలాగే ఈ మతం అనేది కూడా మనిషిలోనికి ఎప్పుడైతే నరాల్లోనికి వెళ్ళిపోతుందో ఇంక వాడికి అదే కనబడుతుంది ఇంకా. పరాయి వాడు ఎవడైనా పరమతం వాడు ఎవడైనా సరే వాడికి కంటపడ్డాడు అంటే వాడింకా ఒక పిచ్చి పట్టిన వాడిలాగా తయారైపోతాడు. ఈ మధ్య కాలంలో మనం అయ్యే చూస్తున్నాం. చాలామంది హైందవ మతం పేరుతో మతోన్మాదులుగా మారి చాలామంది క్రైస్తవులను చిత్రహింసలు పెడుతున్నారు, కొడుతున్నారు. అది ఎంత బాధేస్తుందంటే నిజంగా నా దేశంలో నా సాటి మనిషి నన్ను కొడుతున్నాడు అంటే నేను భారతీయుడిని, సాటి భారతీయుని మరొక భారతీయుడు నిష్కారణంగా కొడుతున్నాడు అంటే దాన్ని ఎదిరించలేనటువంటి పరిస్థితి అనేది ఈరోజు మనకు ఉంది అంటే కారణము సరి అయినటువంటి చట్టాలనేవి, సరి అయిన పాలనా అధికారులు అనేది లేకపోవడం. అంటే ఈ మతం అనేది అతడు యొక్క నరనరాల్లోనికి వెళ్ళిపోయింది ఇంకా. ఒక ఎడిక్ట్ అయిపోయాడు మతానికి. మానవ కల్పిత ఆచారాలకు, కట్టుబాట్లకు ఎడిక్ట్ అయిపోయాడు. నాకు తెలిసి ఏ మత గ్రంథంలో కూడా పరమతాన్ని ద్వేషించండి, పరమతాన్ని కొట్టండి, పరమతాన్ని అనుసరించే వారిని చిత్రహింసలు పెట్టండి అని ఏ గ్రంథం చెప్పదు. కానీ అది ఈరోజు జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? మానవుడు కల్పించుకున్నటువంటి వాటిని మోటివేట్ చేయడం ద్వారా పరమత ద్వేషిగా మారిపోతున్నారు. మన క్రైస్తవంలో కూడా అలాంటి పరమత ద్వేషులు ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన కొంతమంది పేర్లు, ఆ ఫొటోస్ మీకు చూపిస్తాను నేను.
ఎందుకు వీళ్ళు పరమత ద్వేషిగా మారుతున్నారు? వీళ్ళు నిజంగా క్రైస్తవ్యం అనేది ఒక మతంగా వీళ్ళు అనుకోని వారి నరనరాల్లోనికి జీర్ణించుకుపోయి నరాల్లో అంటే ఈ శరీరం అంతా కూడా మతము అనేటువంటి దానితో నిండిపోయి ఉంటే ఖచ్చితంగా వాడు మత పిచ్చే. కాబట్టి ఏం చేస్తాడు? వేరే మతంలో ఉన్నటువంటి గ్రంథాలను తప్పు పట్టడానికి, అందులో ఉన్నటువంటి తప్పులను, ఒప్పులను ఏవో మొత్తానికి వాటిని వెలికి తీయడం ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటంటే, నీలో ఉన్నటువంటి మతము అనే పిచ్చి, మతోన్మాదము. క్రైస్తవుల్లో పుష్కలంగా ఉన్నారు. ఫోటోలు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవుడైనప్పటికీ కూడా తన బాధ్యతను విస్మరించి ముందుకు వెళ్తే వాడు క్రైస్తవుడు కాదు. తన బాధ్యతను విస్మరించి ఒక క్రైస్తవునిగా తనకున్న బాధ్యత ఏమిటి అనేది బైబిల్ చెబుతుంది. దాన్ని విడిచిపెట్టి ఏదో పరమతాన్ని ద్వేషిస్తున్నాడు కాబట్టి నా మతాన్ని నేను అనుసరించేదాన్ని ద్వేషిస్తున్నాడు కాబట్టి నేను కూడా ఆ మతాన్ని ద్వేషించాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు మతోన్మాది. దానిని సమర్థించేవారు కూడా ఉన్నారు. వారందరూ కూడా మతోన్మాదులే. ఎప్పుడైతే పరమతాన్ని ద్వేషించే వారిని సమర్థిస్తున్నారో వారు కూడా మతోన్మాదులే. వారు కూడా మతోన్మాదులు. ఎందుకంటే బైబిల్‌లో ఎక్కడా కూడా పరమతాన్ని ద్వేషించేటువంటి తత్వాన్ని ఎక్కడా చూపించట్లేదు. మనం ఎప్పుడైనా ఎందుకంటే ఈ మతోన్మాదులు బైబిల్ సరిగ్గా చదివితే కదా! వీళ్ళకి బైబిల్ చదవడం తక్కువ, ఇతర గ్రంథాలు చదవడం ఎక్కువ. బైబిల్ మీద ధ్యాస తక్కువుంటది. ఇతర గ్రంథాల మీద మాత్రం అబ్బో! వాళ్ళకున్న జ్ఞానం అమోఘం. ఒక వేదాంతి గూడా వేదాలు చదివిన వానికి గూడా అంత జ్ఞానం ఉండదేమో ఈ క్రైస్తవ మతోన్మాదులకు. బైబిల్ ఏం చెబుతుంది? రోమపత్రిక మనం చదివేటప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదివితే రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడునకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. కీడునకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. అంటే ఏంటి? నీ విషయంలోనే నీకెవడైనా కీడు చేస్తే తిరిగి ప్రతి కీడు చేయొద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రతి కీడు నువ్వు ఆలోచన చేస్తున్నావో వాడికి నీకు తేడా ఏముంది ఇంకా? వాడికి నీకు తేడా ఏముంది ఇంకా? వాడికి తెలియక వాడు ద్వేషంతోటో, అసూయతోటో, కక్షతోటో వాడు ఏదో కీడు చేశాడు. తిరిగి నువ్వు ప్రతి కీడు చేస్తున్నావంటే నీలో కూడా ద్వేషము, కక్ష అనేవి ఉన్నాయి కదా! ఇక నీకు వాడికి తేడా ఏముంది? అదేవిధంగా ఒక మతోన్మాది బైబిల్ మీద దూషిస్తున్నాడు. మతోన్మాది బైబిల్ చెప్పుతున్నాడు. క్రీస్తును అడ్డమైన బూతులు తిడుతున్నాడు. యెహోవాను నానా చండాలమైన మాటలు అంటున్నాడు. కారణము వాడికి యెహోవా అంటే ద్వేషము, క్రీస్తు అంటే ద్వేషము, బైబిల్ అంటే ద్వేషం కాబట్టి వాడు తిడుతున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు మరి? వాడి గ్రంథాలను తిడుతున్నావు. ఇంక నీకు వాడికి తేడా ఏముంది ఇంకా? కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని వాక్యం చెబుతున్నప్పుడు మరి నువ్వు చేస్తున్న పని ఏంటి? అప్పుడు నేను మతోన్మాది అనాలా? లేకపోతే అబ్బే కాదు క్రీస్తు కొరకు నిలబడ్డ గొప్ప వ్యక్తి అని అనుకోవాలా? కీడుకు ప్రతి కీడు చేయొద్దు అన్నప్పుడు వాడు నీ విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తును, యెహోవాను తిడుతున్నప్పుడు రైట్, వాడు తిట్టుకొని వాడు నోరు అరిగిపోయే వరకు కూడా, నోరు పడిపోయే వరకు కూడా తిట్టుకొని వచ్చే నష్టం ఏంటి? దానివల్ల నష్టం ఏమన్నా జరుగుద్దా మనకు? అంటారు కొంతమంది, మనకు కూడా పౌరుషం ఉంది కదా, మనకు కూడా రోషం ఉంది కదా, మనం కూడా మనుషులమే కదా, మన విశ్వాసాన్ని మన దేవుణ్ణి తిడుతున్నాడు కదా, మనం ఎందుకు తిట్టకూడదు? నువ్వు ఆ విధమైన ఆలోచన నీ దగ్గర ఉంది అంటే ఇంక నీకు వాడికి తేడా ఏముంది? అందుకే కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు.
మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. మనుషులందరికీ సంబంధించిన యోగ్యమైన వాటిని ఆలోచించడంపై గురి ఉంచండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఏం చేస్తున్నాం మరి మనము? కొంతమంది చీడ పురుగులు బయలుదేరి వాళ్ళ యొక్క గ్రంథాల మీద దూషించడం అనేది ప్రారంభం చేసరికి కొంతమంది క్రైస్తవులు వాళ్ళకి మద్దతుగా నిలబడుతున్నారు. అరే ఇది తప్పు అని చెప్పడం లేదు. నేను వాళ్ళతో మాట్లాడాను. ఒక సహోదరునితో మాట్లాడి, మీరేం చేస్తున్నారయ్యా? మీరు చేస్తున్న తప్పు, ఈ విధంగా చేయకూడదంటే, నా ఇష్టం నేను ఇలాగే చేస్తాను అని నాకు సమాధానం ఇచ్చాడు ఆయన. హనీ జాన్సన్ గారు. నా ఇష్టం నేను ఇలాగే చేస్తాను. నీకేంటి నొప్పి అన్నాడు. అంటే ఇంక నీకు వాడికి తేడా ఏముంది ఇంకా? అదేవిధంగా మనకు సాంబశివరావు గారు ఉంటారు ఒక ఆయన. అంటే వీళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో తిరుగుతుంటారు. ఈ హనీ జాన్సన్, సాంబశివరావు గారు వీళ్ళు ఎందుకు ఇతర మతాలను ద్వేషించేటువంటి పరిస్థితి నీకెందుకు? అలా ద్వేషించడం వల్ల నువ్వేమన్నా దేవుని దగ్గర మెప్పు పొందగలవా అంటే మెప్పు పొందవు. ఎందుకంటే కీడుకు ప్రతి కీడు చేయవద్దని వాక్యం చెబుతున్నప్పుడు, సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండమని వాక్యం చెబుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? మరి నీవు చేసేటువంటి ప్రతి కీడు వలన అందరితో సఖ్యత సంపాదించుకునేది జరగదు కదా. ఒక మతోన్మాది అనే ముద్ర నీ మీద పడుతుంది అంటే అప్పుడు నీ వలన క్రీస్తుకు అవమానం కదా. మతోన్మాది అనే ముద్ర నీ మీద పడుతున్నప్పుడు నీ వలన బైబిల్ దూషింపబడుతుంది కదా. ఇంకా నీకు అవతల వానికి తేడా ఏముంది? ఇంకా వాడికి ఎలాగూ తెలియదు. వాడి యొక్క ప్రధాన ఉద్దేశం క్రీస్తుని దూషించడమే. కాబట్టి వాడు అదే పని మీద ఉంటాడు. ఇంకా సాతాను యొక్క ప్రధాన పని ఏంటి? దేవుని బిడ్డలను దేవునికి దూరం చేయడం సాతాను యొక్క ప్రధానమైన పని. సో కాబట్టి వాడు ఏ విధంగానైనా సరే వాడి పనులు వాడు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఎవరినైనా సరే ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తును ఇస్కరియోతు యోధా ద్వారా అప్పగించాడు. ఇస్కరియోతు యోధాకి ఏమిటి ఆశ? డబ్బు పిచ్చి. సో కాబట్టి ఈ డబ్బు పిచ్చి అనేది ఇస్కరియోతు యోధాలో ఉంది కాబట్టి సాతాను వాడిలో ప్రవేశించి 30 వెండి నాణాలకు యేసుక్రీస్తును అప్పగించే విధంగా చేశాడు. అదేవిధంగా ఒక మతోన్మాదిలోనికి ఒక సాతాను ప్రవేశించి బైబిల్ దూషించే విధంగాను, బైబిల్ని అవమానించే విధంగాను, అందులో ఉన్న విషయాలను తప్పులు ప్రకటించే విధంగా ఉన్నాడు. నీకు జ్ఞానం ఉంది కదా, వాక్య జ్ఞానం నీ దగ్గర ఉన్నప్పుడు అవే విషయాలను సరైన దారిలో నువ్వు ప్రకటించి వానికి కౌంటర్ అనేది వాక్యానుసారంగా ఇచ్చిన రోజున ఈ రోజు కాకపోతే రేపైనా సరే దాని యొక్క ప్రతిఫలం అనేది ఉంటుంది. కానీ క్రైస్తవులు కొంతమంది అది ఆలోచన చేయట్లేదు. వాడు నా గ్రంథాన్ని తిట్టాడు కాబట్టి నేను ఆ గ్రంథాన్ని తిట్టాలి, ఈ స్థాయికి వెళ్ళిపోయింది. అందుకే మత పిచ్చి అనేది మనిషిని బంధించడం. అది క్రైస్తవ్యమైనప్పటికీ కూడా ఒక మత పిచ్చిగా ఉండకూడదు. అందుకని క్రైస్తవ్యం అంటే మతము కాదు, మార్గము. మార్గము అంటే అందులో ఏముండవు, ఇలాంటివేమీ ఉండవు. ఈ మార్గంలో నీ దారి గుండా నువ్వు వెళ్తావు అంతే. నీతో పాటు మరి కొందరు నడిపించడానికి నువ్వు దారి చూపిస్తావు. అదే మతం అనుకో ఆ విధంగా ఉండదు. దేవుని అడ్డం పెట్టుకొని వారి యొక్క కట్టుబాట్లు ఆచారాలతో మనుషులందరినీ కూడా అందులోనికి చొప్పించి బంధించి వాడికి అనుకూలంగా చేసుకోవడం. ఈరోజు హైందవ్యంలో కూడా కొంతమంది ఈ కరుణాకర్ సుగుణ, ఈ లలిత్ కుమారు, ఆ తర్వాత ఎవరు కిల్లియా, ఆయన పేరేదో ఉంటుంది, ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. నాకు తెలిసి హిందూ గ్రంథాలు ఎక్కడో కూడా పరమత ద్వేషిగా ఉండండి అని ఏ గ్రంథం నాకు తెలిసి, నేను ఎప్పుడు వాటిని చదవను అనుకోండి, ఎందుకంటే నాకు వాటితో పని లేదు. నాకున్నది నాకు బైబిల్ చదువుకుంటే నాకు సరిపోద్ది. కానీ ఏ ఇతర గ్రంథాల్లో కూడా, ఈ పురాణాల్లో కానీ, రామాయణంలో కానీ, ఇతిహాసాల్లో కానీ, వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడ కూడా పరమతాన్ని ద్వేషించండి అని ఎక్కడ ఉండదు. కానీ వీళ్ళు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అడ్డం పెట్టుకుంటున్నారు. ఒక మత పిచ్చి. ఆ మత పిచ్చి అనేది ఎప్పుడైతే వాళ్ళలో ప్రవేశించిందో ఇంకా పరమతాన్ని ద్వేషించే స్థాయియే ఉంటుంది తప్ప కానీ పరమత సహనం అనేది వాళ్ళలో ఉండదు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? క్రీస్తుని అడ్డం పెట్టుకొని ఈరోజు వారి యొక్క జీవనాలు కొనసాగిస్తున్నారు. ఈ లలిత్ కుమార్ కానీ, హమారా ప్రసాద్ కానీ, కరుణాకర్ కానీ, ఈ యొక్క కొంతమంది ఉన్నారు, ఎవరెవరో ఈ సనాతన ధర్మ కొన్ని వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా క్రీస్తుని అడ్డం పెట్టుకునే డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈరోజు వారు క్రీస్తుని గురించి కానీ మాట్లాడకుండా ఉంటే
ఒక్కరోజు క్రీస్తును వ్యతిరేకించకుండా వారి యొక్క గ్రంథాల గురించి మాట్లాడితే ఎవ్వరు కూడా ఆ వీడియోస్ చూడరు. వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడమనండి. అన్ని వ్యూస్ వస్తాయా వాళ్ళకు? వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడమనండి. అంతమంది చూస్తారా? సబ్స్క్రైబ్స్ ఏమైనా పెరుగుతారా? ఎందుకంటే అయ్యే మాటలు ఆ దేవాలయం దగ్గరికి వెళ్తే పంతులు గారు చెబుతారు. లేదు కొంతమంది ఈ ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. ఇంక వీళ్ళ దగ్గర ఎందుకు వింటారు? ఎందుకంటే వీళ్ళకి తాడు బొంగరం ఏమీ తెలీదు. వీళ్ళ దగ్గర అంతా ఈ వేదాలను ప్రకటన చేసే జ్ఞానం వీళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఏం చేస్తున్నారు? క్రీస్తు మీద బురద జల్లుతున్నారు. దానితో వ్యూస్ వస్తున్నాయి. డబ్బులు సంపాదించుకుంటున్నారు. పొట్ట పోషించుకుంటున్నారు. మంచిదే. క్రీస్తుతో వాళ్ళు మిష చేతనైననేమి, కక్ష చేతనైననేమి క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వాళ్ళ పొట్ట ఏదో వాళ్ళు పోషించుకుంటున్నారు. సో, వాళ్ళ పొట్ట మనం ఎందుకు కొట్టడం? ఆ విధంగా చేయనివ్వండి, తప్పేముంది? వాళ్ళు క్రీస్తు ద్వారా వాళ్ళు పోషింపబడుతున్నారు. ఎందుకంటే క్రీస్తుని దూషించడం ద్వారా వ్యూస్ పెరుగుతున్నాయి. డబ్బులొస్తున్నాయి. యూట్యూబ్ వాళ్ళు డబ్బులిస్తున్నారు. సో, కాబట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు. బ్రతకడం సంతోషమే కదా! ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకి ఎలాగో చేత కాదు. వాళ్ళు కష్టపడి లేదు వాళ్ళ యొక్క గ్రంథాలను ప్రకటించి వాళ్ళు పొట్ట పోషించుకోలేరు. అంత స్థాయి, అంత జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి క్రీస్తును దూషించడం వల్ల వాళ్ళు పోషించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నవ్వండి. ఒక మత పిచ్చి అనేది మానవుడికి ఉండకూడదు. ఓ ఆ మతము అనేది, ఆ ఆచారాలనేవి, ఆ కట్టుబాట్లనేవి దేవుణ్ణి పూజించే వరకే అవి ఉపయోగిస్తే అది శ్రేయస్కరంగా ఉండదు తప్ప గాని, దేవుని అడ్డం పెట్టుకొని పరమతాన్ని ద్వేషించే స్థాయికి మత పిచ్చి అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఆ మత పిచ్చి అనేది మనిషిలోని ప్రవేశించిందో మతోన్మాదిగా మారిపోతాడు. అంటే ఆహ్, తొండ ముదిరి ఊసర వీలవుతది గదా! అట్లాగే వీళ్ళు కూడా ఒక సౌమ్యమైనటువంటి స్థాయి నుండి అసాధారణమైనటువంటి స్థాయికి సారీ ఫర్ ది ఇంటరప్షన్. కాబట్టి మతము అనేది ఎప్పుడైతే మనిషిలోనికి ఒక స్థాయి వరకు ఉంటే దానివల్ల ఎలాంటి తప్పు ఉండదు. స్థాయి మించి అదే అన్నాను. ఈ డ్రగ్స్ అనేవి మనం ఈ అనారోగ్యానికి తీసుకునే డ్రగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో స్థాయి మించి తీసుకోవడం వల్ల ఏమవుతదంటే శరీరం అనేది ఇంకా క్షీణించిపోతది. చివరకు మనం చనిపోవడం అనేది జరుగుద్ది. ఈ మతం అనేది కూడా ఒక స్థాయి వరకు ఉంటే ఎలాంటి తప్పు ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించుకోవడానికో, పూజించుకోవడానికో ఉపయోగపడుతుంది. స్థాయి మించిందనుకోండి పర సాటి మనిషిని ద్వేషించే స్థాయికి ఎదిగిపోద్దనమాట. ఈరోజు ఈ కరుణాకరు, ఈ మతోన్మాదులందరూ గూడా చేసేటువంటి పని ఇదే. స్థాయి వాళ్ళేంటంటే, ఆ పిచ్చి అనేది వాళ్ళ యొక్క నరనరాల్లోకి వెళ్ళిపోయిందింక. సో, కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళనుకుంటున్నారు మేమేదో గొప్ప జేస్తున్నాము, మేమేదో ఇది జేస్తున్నాము, మేమేదో సమాజ శ్రేయస్సు, సమాజాన్ని బాగు జేస్తున్నాం అనుకుంటున్నారు గానీ, సమాజాన్ని పాడు జేస్తున్నారనే విషయం వాళ్ళకర్థం కావట్లేదు. అది ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు అర్థం కాదు. దాని యొక్క ప్రభావం ఏంటనేది ముందు ముందుకుంటది. ఒక మతము అనేది అది ఎంతవరకు, ఏ స్థాయి వరకు ఉపయోగించుకుంటే బాగుంటాది అనేది వాళ్ళకు అర్థమైతే అది అంతవరకు ఉపయోగించుకుంటే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారము ఎవరైనా సరే తన మతాన్ని అవలంబించవచ్చు, ప్రకటించుకోవచ్చు అనేటువంటి ఈ రాజ్యాంగపు హక్కును ధిక్కరించే స్థాయి ఈరోజు వచ్చింది అంటే దానికి కారణం ఏంటంటే మతం అనేది మనిషిలోనికి ఒక ఎడిక్ట్ అయిపోవడం. ఆ మతము అనే దానికి మానవుడు బందీ అయిపోయాడు. అందుకే అన్నాడు, ఒకడు దేని చేత జయింపబడతాడో దానికి దాసుడవుతాడు. సో, ఈ మతము అనే దానికి వీడు దాసుడైపోవడం వల్ల ఆ మతం చెప్పినట్టుగానే అంటే అక్కడ దేవుని ఆజ్ఞలు కాదవి. వీడు కల్పించుకున్న ఆజ్ఞలే. ఆ ఆజ్ఞలకి వీడు బానిస అయిపోవడం వల్ల ఆజ్ఞలు చెప్పినట్టుగానే వీడు ఇప్పుడు నడుస్తాడు. కాబట్టి మత పిచ్చి అనేది చాలా భయంకరమైనది. చాలా దారుణమైనటువంటిది. సాటి మనిషిని కూడా మనిషిగా చూడని స్థితి ఉంటది మత పిచ్చి అనేది ఎప్పుడైతే మానవునిలో ఉంటదో. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. కనుకనే బైబిల్ కూడా ఏమంటదంటే, మతభేదములు పుట్టించిన వాని విషయంలో 1, 2 సార్లు చెప్పి విడిచిపెట్టేయమంది. వాడి జోలికి వెళ్ళొద్దంది. వాడికి సమర్థించవద్దంటుంది. ఎందుకంటే వాడి వలన ప్రయోజనం అనేది లేదు. వాడి వలన దేవుని పని అనేది ఆటంకమవుతుంది. తీతు పత్రిక మనం చదివితే 3వ అధ్యాయం 10వ వచనం మనకుంటది తీతు పత్రిక.
మతభేదములు పుట్టించిన వారి విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అదేవిధంగా రోమాపత్రిక 16 అధ్యాయము 17వ వచనం చదివితే, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములో ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టియుండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. అంటే ఒక సౌమ్యమైనటువంటి దారిలో ఉన్నటువంటి వారిని అందరిని కూడా ఏం చేస్తున్నారు? ఆ దారి నుంచి తొలగించి వారి దారిలోనికి తీసుకువెళ్ళి పరమతాన్ని ద్వేషించే స్థాయికి తీసుకువెళ్తున్నారు చాలామంది ఈరోజు క్రైస్తవుల్లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నీ పొట్టకూటి కొరకు, నీ యొక్క జీవనం కొరకు దేవుని పనిని వాడుకోవద్దు. భోజనం నిమిత్తము, పాన నిమిత్తము దేవుని పనిని పాడు చేయకని అని అంటాడు అక్కడ. నువ్వు ఎవరెవరు ఏయో గ్రంథాల మీద ద్వేషాన్ని కుమ్మరిస్తూ వాటిని యూట్యూబ్లో పెడుతూ ఆ వ్యూస్ ద్వారా రావడం ద్వారా నీకేదో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి నువ్వు నీ పొట్ట పోషించుకునే స్థాయిని దేవుని పనిని వాడుకోవద్దు. కాబట్టి ప్రియులారా, వాక్యం విషయంలో సరైన అవగాహన కలిగి ఉండాలి. మత పిచ్చి అనేది మానవునికి ఉండకూడదు. అదొక వ్యసనం లాంటిది. ఒక డ్రగ్స్‌కి ఒకడు ఎట్లాగైతే బానిస అవుతాడో, ఇంక తర్వాత దాని నుంచి ఎట్లాగైతే బయటకు రాలేడో, ఈ మతము అనే దానికి ఎప్పుడైనా సరే బానిస అయితే ఇంక దాని నుంచి బయటకు రాలేడు. ఇంక అందులోనే చచ్చిపోతాడు. దాని నిమిత్తం ఏది చేయడానికైనా సరే ఇంక మోనార్క్‌లాగా మృగంలాగా మారిపోతాడు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలామంది ఈ మతోన్మాదులు క్రైస్తవులను హింసిస్తున్న విధానం చూస్తే కారణం ఏంటి? ఒక పిచ్చి. పిచ్చి పట్టిన వాని యొక్క పరిస్థితి ఎట్లాగా ఉంటుందో ఈ క్రైస్తవులను అంటే ఈ యొక్క ప్రచారం చేసుకునే వారిని హింసిస్తున్న విధానం చూస్తుంటే ఇది చాలా భయంకరమైనటువంటిది. కాబట్టి ప్రియమైన క్రైస్తవులారా, దయచేసి ఈ మత పిచ్చి, మతోన్మాదం అనేది మీలో ఉంటే దయచేసి దాన్ని తీసివేసుకోండి. మనకున్న పని దేవుణ్ణి ప్రకటించడమే. ఎవడో ఏదో తిడుతున్నాడని చెప్పి మనం తిరిగి తిట్టవలసిన అవసరం లేదు. తిట్టుకోనివ్వండి. వాడు తిట్టుకోవడమే చేస్తాడు తప్ప కానీ ఏమీ చేయలేడు. ఎందుకంటే ఒక్కసారి మనము అపోస్తల కార్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ గమాలియేలు అనేటువంటి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అక్కడ శాస్త్రులతోటి పరిసయ్యులతోటి మాట్లాడుతాడు. ఇదిగో మీరు ఈ మనుషులను అడ్డగిస్తున్నారా? ఒకవేళ ఇది దేవుని వలన జరిగే కార్యక్రమం అయితే మీరు దేవునిని అడ్డగించిన వారు అవుతారు సుమీ. ఇది దేవుని వలన జరిగిన కార్యక్రమం అయితే మీరు దేవునితో పోరాడువారు అవుదురు సుమీ. మునుపు ఒకడు యోధా అనేవాడు ఒకడు లేచి 100 మందిని వెనకేసుకొని తిరిగాడు. వాడు నాశనం అయిపోయాడు. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, వాడు నాశనం అయిపోయాడు. ఒకవేళ ఇది దేవుని వలన జరిగే కార్యక్రమం కాకపోతే వీళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఒకవేళ ఇది దేవుని వల్ల జరిగే కార్యక్రమమా, మీరు దేవునితో అవుదురు సుమీ అనేటువంటి ఒక మంచి సందేశాన్ని మనము అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం చూడగలం. ఇప్పుడు ఈ మతోన్మాదులు అందరూ కూడా పోరాడేది మనతో కాదు, దేవునితో పోరాడుతున్నారు. దేవునితో పోరాడేవాడు ఎవడు నిలబడగలడు? ఎవ్వడు కూడా నిలబడ్డు. యుద్ధం యెహోవాదే. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే ఉప్పు కారం తింటున్నాం కదా అని చెప్పి ఏదో మనం ఈ ఉద్రేకాన్ని ఆపుకోలేకపోతున్నాం. అది కంట్రోల్ చేసుకొని మన పని మనం చేస్తే మిగతా దేవుడు మనకు సాయం చేస్తాడు. అనేక మందికి మన సువార్త ప్రకటిస్తున్నాం. సామ్యంగా మనము దీర్ఘశాంతముతో ఓపికతో సేవ చేస్తే దాని ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది అనేటువంటి ఒక నమ్మకం అనేది ప్రతి క్రైస్తవుడు కలిగి మతోన్మాదులుగా కాకుండా మంచి విశ్వాసంలో స్థిరమైన వ్యక్తులుగా ముందుకు కొనసాగాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా నా యొక్క వందనములు.